భాగ్యనగరాన్ని భయానక నగరంగా మార్చేస్తున్నాయి నేపాలీ ముఠలు. వరుస దోపిడీలు, దారుణ హత్యలు, పక్కాస్ కేసుతో సాగుతున్న దాడులు ఇప్పుడు నగరాన్ని వణికిస్తున్నాయి. ముఖ్యంగా ధనవంతులు, ఒంటరిగా ఉండే వృద్ధ దంపతులే టార్గెట్గా ఈ గ్యాంగులు విరుచుకుపడుతున్నాయి. నమ్మకంగా ఇంట్లో పనికి చేరుతారు. కొద్ది రోజులు ఎంతో విశ్వాసంగా ఉన్నట్లు నటిస్తారు. కట్ చేస్తే టైం చూసి ఆ ఇంట్లోనే నెత్తుటి మరకలు పారిస్తున్నారు. అసలు ఎవరి నేపాల్ గ్యాంగులు? జూబ్లీహిల్స్ నుంచి జవహర్ నగర్ వరకు వీరు సాగించిన మారణకాండ వెనుక ఉన్న నమ్మలేని నిజాలేంటి ఇప్పుడు చూద్దాం. జూబ్లీహిల్స్ రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో వెలుగు చూసిన నిజాలు వింటే ఒళ్ళు గగురు పడుస్తోంది. ఈ గ్యాంగుకు లీడర్ ఒకరు ఢిల్లీ జైల్లో ఉంటే అక్కడి నుంచే హైదరాబాద్ దోపిడీ స్కెచ్ పడడం షాకింగ్ గురి చేస్తోంది. కల్పన అనే నేపాలీ మహిళ తన గ్యాంగుతో కలిసి 5 క్రిమినల్స్ను వివిధ రాష్ట్రాల నుంచి రప్పించింది. హత్య తర్వాత టెక్నాలజీకి దొరకకుండా మొబైల్ ఫోన్లు మారుస్తూ పోలీసులకు ముచ్చెమటలు పట్టించారు. కానీ ఖాకీల వ్యూహానికి చివరకు ఈ కిల్లర్ గ్యాంగ్ చిక్కింది. మరోవైపు జవహర్ నగర్ కౌకూర్ ప్రాంతంలో పనికి చేరిన కేవలం 13 రోజుల్లోనే మరో నేపాలీ ముఠా తమ ప్రతాపం చూపింది. వృద్ధ దంపతులపై అతి కిరాతకంగా దాడి చేశారు. ముందుగా ఆహారంలో మత్తుమందు కలిపి వారు స్పృహ కోల్పోగానే కాళ్ళు చేతులు కట్టేశారు. బీరువాలు, అల్మారాలు పగలగొట్టి 60 తులాల బంగారు ఆభరణాలు, 15 కేజీల వెండి, $3,000 ఇతర విలువైన వస్తువులను తీసుకొని ఇంటికి తాళాలు వేసి పరారయ్యారు. అప్పటి నుంచి మంగళవారం సాయంత్రం వరకు బాధితులు మత్తులోనే ఉండిపోయారు. ఆ తర్వాత మురళీమోహన్ గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు ఇంటి తాళాలు పగలగొట్టి కాపాడారు. ఘటనా స్థలాన్ని మల్కాజగిరి సిపి సుమతి పరిశీలించారు. నేపాల్ ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. నేపాలీ పని మనుషుల విషయంలో పోలీసుల కీలక సూచనలు జారీ చేశారు. ఇళ్లల్లో పని మనుషులను పెట్టుకునే ముందు పోలీసు వెరిఫికేషన్ తప్పనిసరి అంటూ చెప్తున్నారు. ఇక పనిలో పెట్టుకునే ముందు 1కి 4 సార్లు ప్రతి అంశాన్ని కూడా చెక్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇక ముందుగా అన్ని విషయాలను సేకరించిన తర్వాత వారిని నమ్మకంగా ఉంటేనే పనిలో పెట్టుకోమని చెప్తున్నారు. ఆధార్ కార్డు చూసి నమ్మొద్దని, వారి నేపాల్ గుర్తింపు కార్డులు, పాస్పోర్ట్ కాపీలను కూడా సేకరించాలన్నారు. తక్కువ జీతానికి వస్తున్నారని పనిలో పెట్టుకుంటే అది మీ ప్రాణాలకే ముప్పు కావచ్చు అంటూ సూచిస్తున్నారు పోలీసులు. రైట్, ఇక నేపాలీ గ్యాంగులు హైదరాబాద్లో హడలెత్తిస్తున్నాయి. పని మనుషుల రూపంలో ఉన్నటువంటి ఈ గ్యాంగులు ఏకంగా ఇళ్లల్లో ఓనర్స్ని చెరబట్టి దోపిడీలు చేసి హత్యలు చేయడమే కాదు, దారుణాలకు తెగబడుతున్నారు. జూబ్లీహిల్స్ మొదలుకొని అటు మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ వరకు ఇదే తంతు కొనసాగుతుంది. రైట్, మా కొలీగ్ రాణా జైన్ అవుతున్నారు. రాణా, ఇటు జూబ్లీహిల్స్ నుంచి జవహర్ నగర్ దాకా నేపాలీ పని మనుషుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి, రెచ్చిపోతున్నారు, అరాచకాలు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ నేపాలీ పని మనుషులకు సంబంధించి రాణా జైన్ అయ్యే ముందు ఒక్కసారి మళ్ళీ చెప్తాను. నేపాలీ గ్యాంగుల అరాచకాలు హైదరాబాద్లో మితిమీరుతున్నాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్లో రిటైర్డ్ ఐపీఎస్ భార్యని అతి కిరాతకంగా హత్య చేసిన ఈ దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ప్రస్తుతం వారిని పట్టుకునే పనిలో పోలీసులు ఉండగానే అంతలోనే మరో ఘటన జరిగింది. జవహర్ నగర్లో మరో వృద్ధ దంపతులపై ఈ నేపాలీ గ్యాంగులు తమ ప్రతాపాన్ని చూపించారు. రైట్, మా కొలీగ్ రాణా జైన్ అవుతున్నారు. రాణా, జూబ్లీహిల్స్ నుంచి జవహర్ నగర్ దాకా నేపాలీ గ్యాంగుల అరాచకం చూస్తుంటే అసలు నేపాలీ పని మనుషులంటేనే హడలెత్తిపోయే పరిస్థితి వచ్చింది హైదరాబాద్ నగరంలో. నిజంగా భాగ్యనగరాన్ని భయానక నగరంగా మారుస్తున్న ఈ నేపాలీ పని మనుషులకు సంబంధించి ప్రధానంగా అంటే అందరూ ఉండరు, బట్ కొంతమంది వల్ల వీరికి పూర్తిగా చెడ్డ పేరు వస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఈ నేపాలీ పని మనుషుల విషయంలో ప్రధానంగా పోలీసులు ఎలాంటి సూచన చేస్తున్నారు? ఇప్పటికే అటు ఢిల్లీ జైలు నుంచి సాహు ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నట్టుగా మొదటి కేసులో ప్రూవ్ అయింది. మరి రెండో కేసు కూడా నేపథ్యం ఏమైనా ఉందా? అలాంటి లింకులు ఏమైనా ఉన్నాయా? పోలీసులు ఎట్లాంటి దర్యాప్తు కొనసాగిస్తున్నారు?
ఎస్ ఎగ్జాక్ట్గా మీరు అన్నట్టుగానే దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా నేపాలీ గ్యాంగులు హైదరాబాద్లో కొన్ని ప్లేసుల్ని సెలెక్ట్ చేసుకొని మరి వారు తిష్ట వేశారు. మొదటగా వందల మందితో స్టార్ట్ అయినటువంటి ఈ నేపాలీ గ్యాంగ్ ఇప్పుడు ఏకంగా వేల మంది ఎంటర్ సిటీలో కూడా ఆయా ప్లేసుల్లో వాళ్ళు పని మనుషుల రూపంలో, సెక్యూరిటీ గార్డు రూపంలో, లేకపోతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వివిధ రకాల పనులు చేస్తూ కూడా హైదరాబాద్లో స్థిరపడుతూ తక్కువ జీతంకి వాళ్ళు పనిచేస్తూ నమ్మకంగా పనిచేస్తున్నామన్న దీంతో వాళ్ళు అక్కడ స్థిరపడి ఆ సమయం కోసం ఎదురు చూసి తర్వాత దోపిడీలు చేయడం, ఏకంగా ఇప్పుడు హత్యలు చేసే రేంజ్కి వెళ్ళిపోయారంటే వారి ఆగడాలు ఏ విధంగా ఉన్నాయో చెప్పుకోవచ్చు. అందరూ అలాగే ఉన్నారని కూడా చెప్పలేము. కాకపోతే కొంతమంది క్రిమినల్ మైండ్తో చాలా మంచిగా నటిస్తూ డబ్బులు కానీ అలాగే గోల్డ్ కానీ ఇవన్నీ కూడా దోచుకొని వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. దాదాపు ఈ 1.5 ఇయర్లోనే నేపాలీ గ్యాంగ్ వల్ల దాదాపు 4 కోట్ల రూపాయల వరకు కూడా దోపిడీకి గురైందంటే అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఏ రకంగా కూడా వాళ్ళు పక్కా స్కెచ్తో ఇక్కడ హైదరాబాద్కి కానీ ఇతర ప్రాంతాలకు కానీ వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వడం కానీ పన్ను మనుషుల రూపంలో అనేక రకాల రూపంలో కూడా జాయిన్ అయ్యి నమ్మకం కలిగించిన తర్వాత వాళ్ళు పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్లేస్లంతా కూడా వాళ్ళు దొంగతనం చేసుకుని వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు. అయితే ఎప్పుడైతే రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ వినయ్ రంజన్ రే సంబంధించిన ఇంట్లో వారి భార్యని హత్య చేసిన తర్వాత ఈ కేసు సంబంధించి అనేక రకాలైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు చాలా సంచలనమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. ఎందుకంటే ఢిల్లీలో జైల్లో ఉన్నటువంటి సాహు ఒక కల్పన అనే వ్యక్తికి, కల్పన అలియాస్ ధర్మ ఆమె పేరు, సో ఆమె కొంతమందిని సెలెక్ట్ చేసుకోవడం ఏంటి, వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ తీసుకురావడం ఏంటి, హైదరాబాద్లో వీళ్ళు నా ఫ్రెండ్స్ అని ఇంటి దగ్గర వీళ్ళు పరిచయం చేయించడము, సెక్రటరీ వాళ్ళకి పరిచయం చేయించడము, తర్వాత నమ్మకం కలిగించడము, తర్వాత అతను చూసి 2 గంటల సమయంలో అక్కడ 25 నిమిషాల వ్యవధిలోనే మొత్తం బంగారం, నగలు, వెండి, డబ్బులు అన్నీ కూడా దోచుకొని ఆ మహిళను హత్య చేసి వాళ్ళు పారిపోవడంతో పాటు ముందుగానే పక్కా స్కెచ్తో వాళ్ళ ఫోన్లన్నీ పడేశారు. కొత్త సిమ్ములు, కొత్త ఫోన్లు తీసుకొని అక్కడి నుంచి బార్డర్ దాటడానికి వాళ్ళు ప్రయత్నించారు. ఈ కేసులో దాదాపు ఒక డీసీపీనే ఎంటైర్ ఈ ఆపరేషన్ అంతా కూడా ఆయన పర్యవేక్షిస్తున్నాడు. ఏకంగా బార్డర్స్ కూడా ఆయన వెళ్ళిన బట్టి పరిస్థితి కాబట్టి ఇప్పటికే మహారాష్ట్ర కానీ కొన్ని రాష్ట్రాల్లో వారి కోసం జల్లెడ పడుతున్నటువంటి సందర్భం. సో ఇవన్నీ జరుగుతున్నాయి. కాకపోతే హైదరాబాద్ వ్యాప్తంగా చాలా వరకు కూడా ఇప్పటికే నేపాలీలు ఉన్నారు కాబట్టి వారితో మంచిగా మాట్లాడుతున్నారు, కొంచెం సైలెంట్గా ఉన్నారు, అమాయకంగా కనపడుతున్నారు, వాళ్ళకి అన్నీ మనం చెప్పేసుకోవచ్చు, మన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి ఇవ్వచ్చు అనే ధోరణిలో ఎవరు కూడా ప్రజల్లో ఉండొద్దండి. ఎందుకంటే వారు పని మనుషులుగా చేరినారు కాబట్టి వాళ్ళని అలాగనే ట్రీట్ చేయండి. ఎందుకంటే ఇతర దేశాల నుండి వచ్చినటువంటి వారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు అతను చూసి కాటేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు కాబట్టి అంత అమాయకంగా మనం కూడా ఉండకూడదని పోలీసులు చెప్తున్నారు. వారి యొక్క గుర్తింపు కార్డు, ఎందుకంటే నేపాల్ నుంచి వస్తున్నారు కాబట్టి నేపాల్లో వారు ఏ ప్రాంతానికి చెందినటువంటి వారు, ఏ విలేజ్కి చెందినటువంటి వారు, ఏ ఊరికి చెందినటువంటి వారు, అవన్నీ డీటెయిల్స్ వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క డీటెయిల్స్ కూడా తీసుకోవాలి. స్థానిక పోలీసులకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో ఈ సన్ సిటీ, లంగర్ హౌస్, ఏదైతే బండ్లగూడ, జాగీర్, కాళీమందిర్ ప్రాంతాల్లో దాదాపు ఒక 300 మంది దాకా కూడా ఈ మధ్యకాలంలోనే నేపాలీలు ఎక్కువైపోయారు పని మనుషుల రూపంలో కూడా. వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా పోలీసులు ఇప్పుడు మొత్తం తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సో వీరిపైన పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్స్లో పరిధిలో కూడా నేపాలీలు ఎంతమంది ఉన్నారనేది కూడా ఒక లెక్క అనేది తీయడానికి ఆయా ఎక్కడెక్కడ వాళ్ళ పని మనుషులకు చేస్తే వాళ్ళంతా డీటెయిల్స్ తీసుకోమని కూడా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి దాని తగ్గట్టుగానే ఇప్పుడు రాణా అయితే ఈ మొత్తం నెట్వర్క్ సంబంధించి అంటే వేరే రాష్ట్రాల్లో కూడా నగదు దోచుకొని ఆయా రాష్ట్రాల్లో కూడా అమ్మకాలు సాగిస్తున్నారు. సో ఓవరాల్గా ఇట్స్ అండ్ పాన్ ఇండియా నెట్వర్క్ లాగా కనిపిస్తోంది. ఒక ఇంటర్నేషనల్ ముఠా లాగా కూడా ఢిల్లీ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. సో దీని గురించి మిగతా రాష్ట్రాల అధికారులతో మన స్టేట్ పోలీస్ ఏమైనా సమన్వయం చేసుకుంటుందా? ఎందుకంటే చాలా ప్రెస్టీజియస్గా ఈ కేసులు తీసుకుంటున్నారు, చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్న నేపాలీ ముఠాలకు సంబంధించి ఎట్లాంటి అడుగులు పడుతున్నాయి పోలీసుల వైపు నుంచి? ఎగ్జాక్ట్లీ ఇతర రాష్ట్రాల్లో దాదాపు మెయిన్ మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, డార్జిలింగ్, వీళ్ళు నేపాల్ నుంచి డార్జిలింగ్కి వస్తున్నారు. డార్జిలింగ్ నుంచి ఇతర రాష్ట్రాలకి వాళ్ళు కొంతమంది అలా కుటుంబ సభ్యులతో కలుపుకొని 1 బై ఇట్లా వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్లో కూడా మొత్తం పూర్తి స్థాయిలో స్థిరపడ్డారు. కాబట్టి గతంలో ఇతర రాష్ట్రాల్లో వారు చేసినటువంటి నేరాలకు సంబంధించిన చిట్టాను కూడా తీస్తున్నారు. అక్కడ ఎన్ని కేసులు వాళ్ళ తరహా అంటే వాళ్ళ శైలి ఎలా ఉంటుంది, దొంగతనం చేస్తే ఒక శైలి ఎలా ఉంటుంది, తర్వాత హత్య చేస్తే వాళ్ళ శైలి ఎలా ఉంటుంది, వారు దేనికోసం హత్య చేస్తారు. ఎందుకంటే మామూలుగా గతంలో చూసాం బీహారీ గ్యాంగ్ ఏ విధంగా ఉందంటే
రూ. 100 కోసం 200 కోసం ఇట్లా కొట్లాడినటువంటి గాయపరిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. తర్వాత 2000 3000 ఇస్తే 10,000 ఇస్తే మర్డర్ చేసే స్థాయి కూడా అప్పట్లో బీహార్ గ్యాంగ్ ఉండేది. సో ఆ తరహాగా వీళ్ళు కూడా చెలరేగిపోతున్నారు, పెట్టరేగిపోతున్నారు. సో వీటిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా ఇన్వెస్టిగేషన్ అనేది అవసరము. దాంతోపాటు గట్టి నిఘా అనేది చాలా ఇంపార్టెంట్ అని కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా వారు అంటే సిటీలోకి ఎంటర్ విధానం ట్రైన్స్లో కొంతమంది వస్తున్నారు కాబట్టి ఎక్కువగా ఆ ట్రైన్స్లో వచ్చినట్టు దిగినటువంటి వారి యొక్క కూడా వివరాలు కూడా సేకరించాలనే ఉద్దేశంతో కూడా పోలీసులు ఉన్నారు. సో ఎక్కువ మందిని కూడా ఎంటర్టైన్ చేయకూడదు. మొత్తం వాళ్ళు పూర్తి వివరాలు ఇచ్చిన తర్వాత వారికి ఒకసారి కౌన్సిలింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో లోకల్ పోలీస్ స్టేషన్స్ సంబంధించిన వారికి అందరికీ కూడా సిపి ఆదేశాలు జారీ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. రామ్దాస్. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద నేపాలీ గ్యాంగ్ల విషయంలో అలర్ట్గా ఉండండి. ప్రధానంగా నేపాలీ పని మనుషులు తక్కువ డబ్బులకు పనిచేస్తారని కక్కుర్తి పడితే గనక ఇక మీ ప్రాణాలకు గ్యారంటీ లేదనే విషయం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జూబ్లీ హిల్స్ మొదలుకొని జవహర్ నగర్ దాకా నేపాలీ గ్యాంగుల అరాచకాలు మనం చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్ నగరంలో నేపాలీ ముఠాలు పని మనుషుల రూపంలో ఎంత దారుణాలకు ఒడిగడుతున్నారు, ఏ రకంగా కుటుంబాలను హడలెత్తిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనలు మనకు కళ్ళకు కడుతున్నాయి. సో మొత్తం మీద వీరి విషయంలో అప్రమత్తంగా ఉండమంటున్నారు పోలీసులు. ఒకవేళ పని కుదుర్చుకున్నా ఖచ్చితంగా వారి ఐడెంటిటీని నిర్ధారించుకున్న తర్వాతే వారిని పనిలో పెట్టమంటున్నారు. ఆ విషయాన్ని పోలీసులకు కూడా సమాచారం అందించమంటున్నారు పోలీసులు.